కాబట్టి వజ్రనఖాయ, వజ్రములతో వజ్రముల వలె అంత కఠినములైనవి ఆయన గోళ్ళు. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. అటువంటి నరసింహస్వామి ప్రచోదుడు అంటే నన్ను ప్రచోదనము చెయ్యుగాక, నాకు శాంతమును జ్ఞానమును ప్రసాదించుగాక, విజ్ఞానమును వివేకమును ఇచ్చుగాక అని ప్రార్థన. అటువంటి స్వామి యొక్క రూపము దాల్చాడు. అందుకని భక్తుడు ఏమి వాడు కోరుతాడో అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం. ఎవడైతే అంతకాలములో అంత్యకాలములో నన్నే స్మరిస్తూ ఎవడైతే దేహత్యాగం చేస్తాడో వాడు నన్నే పొందుతాడు అన్నాడు. అంటే అర్థమేమి? అంత్యకాలం అంటే వచ్చినప్పుడు చూసుకుందామంటే ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు చూడడానికి, అందువల్లనే ఎప్పుడూ చేయరా అన్నాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి. ముసలితనము బెబ్బులి వలె, ఆడపులి వలె. ఆడపులి త్వరగా ప్రాణాలు తీస్తుందట, ఎక్కువసేపు బతకనిదట, కష్టపెట్టి ప్రాణం తీస్తుంది వాడిని. వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి. ముసలితనం అన్నది ఏదో ఒకనాటికి వచ్చేసి రెండో రోజుకు ముసలితనం పోయిందనేది కాదు, అది అలా క్రమంగా లాగుతూ ఉంటుంది. అందుకని ముసలితనము చాలా భయంకరం రా అని చెప్తూ ఉన్నాడు. వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి అలా. కాబట్టి ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభ. కుండ నిండా నీళ్లు పెట్టారు, చిల్లు పడింది, నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ కారిపోతున్న నీళ్లు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. ఒక్కసారి అయిపోయినాయనే భావన రాదు, ఇంకా ఉన్నాయి కదా ఇంకా ఉన్నాయి కదా అని. ఒక్కసారి అన్నీ అయిపోయాకనే తెలుస్తుంది. ఆయు పరిశ్రవతి, ఆయుస్సు వెళ్ళిపోతూ ఉన్నది. పరిశ్రవతి భిన్న ఘటాత్, రంధ్రము పడిన కుండ వలె. అంబ, రంధ్రము పడిన కుండలో నీళ్లు జారిపోయినట్లుగా. 44th బర్త్డే అండి నాకు, 44 అయిపోయాయి, -44 చెప్పడు వాడు. అది వాడికి తెలియదు బాబా చెప్పడానికి. 60 అండి, షష్ఠి పూర్తి ప్రమాణంగా షష్ఠి పూర్తి అందరినీ పిలిచి పెద్ద ఫంక్షన్. ఆ ఫంక్షన్ అంతా చేసుకున్నాం ఆయన. ముందు షష్ఠి పూర్తి అంటే ఆయుర్దేవత ఉత్సవం చేసుకోవాలి. ఒక కాలపురుషుడు ఉంటాడు ఉగ్రరథుడు అని, ఆయన పూజ చేయాలి. ఈ వైదిక ధర్మాలన్నీ మర్చిపోయి హోటల్లో ఫంక్షన్ పెద్ద ఇది అన్ని గాలి బుడగలంటే గాలి బుడగలు కట్టడంలోనే వాడికి తెలిసిన బుడగ లాంటిది జీవితం అని అన్ని బుడగలు కడతాడు. గాలి బుడగలు ఏంటంటే ఇదే సంకేతం. ఎప్పుడేమవుతుందో తెలియదు, అంతా గాలి అని మనం తెలియకుండానే పనులు చేస్తుంటాం. అన్ని ఊపేస్తాడు. అదొక పాశ్చాత్య సంస్కృతి. ఎవరన్నా దీపాలు వెలిగించాలి కానీ ఊపేయడం ఏమి దురదృష్టం, ఏమి కర్మ. వాడెవడో నేర్పాడు, వాడిది ఆర్పే జాతి, మనదేమో నేర్పే జాతి. మనం సంస్కృతి నేర్పుతుంది మన జాతి. ఆర్పడం ఎందుకు? 44 అయితే 44 ఉదయటం ఎందుకు రా? 44కి సత్కారము చేయి, 44కి ఏదైనా జీవన పాధేయము కల్పించు. నీవు ధనవంతుడివైతే, లేదు గుణవంతుడు అయితే 44 మంచి మాటలు చెప్పు, 44 ఉపకారాలు చేయి, 44 చెట్లు నాటు, 44 తులసి మొక్కలు, 44 పుష్పహారాలు, తులసి హారాలు గోవిందుడి మెడలో వెయ్యి. ఇది జన్మ తరిస్తుంది. అంతేగాని 44ని ఇట్లాంటి పనులు చేయడం ఎందుకు? నేర్పిపోయారు వాడు పాపం. హ్యాపీ బర్త్డే అని పాడితే కానీ వీడికి లోపల జీర్ణం కదా. కేకు తినాలి, కేకలు వేస్తూ తినాలి, అరుస్తూ వినాలి. ఏమి వికృతమైన చేష్టలు వచ్చేసాయి, అలవాటు అయిపోయింది మనకు. చేయకపోతే వికృత చేష్టలాగా అయిపోయారు మనం. అంత వాడు మన మెదడు తిన్నాడు, కూర్చున్నాడు మన మీద వచ్చి మహానుభావుడు. వాడు పోకుండా ఉన్నాడు. డాడీ మమ్మీని ఎక్కడ చాదస్తం గురువు గారు డాడీ మమ్మీని ఒడిగిస్తారు. అంత పొరుగు డాడ్ మామ్ అండ్ షార్ట్ ఫార్మ్స్ అనమాట. ఇంకా ఎప్పటి కాలమో మీరు చెప్తున్నారు, అంత పొడి ఎవరు పిలుస్తారు, అంత ఓపికలు ఎవరుకున్నాయో లేవు అనమాట. ఇలా కాలం ఊరికే ఇవన్నీ మనం మధ్యలో మాట్లాడుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఉట్టి భాగవతం అంటే భాగవతంలో ఇవన్నీ ఉన్నాయి. నీ భాష, నీ వేషం, నీ ప్రవర్తన అన్నీ ఉన్నాయి భాగవతం. భాగవతంలో లేనిది లేనే లేదు. సర్వ ప్రపంచము భాగవతంలో ఉన్నది. అందుకనే వాడు ప్రహ్లాదుడు, ఒరే ఏమిరా తండ్రి అన్నాడు పిలిచి, సురళంతోర్కయో సురాధిపతులను సృష్టించుటో, సిద్ధులను పరివేధించుటయో, ముని ప్రములను బాధించుటో, యక్షకిన్నర గంధర్వ నాగపతులను నాశంబునందించుటో,
మన కులకృత్యములు రా ఇవన్నీ, మన వంశోన్నతి ఇవన్నీ. మునులంతో స్వరళం, దేవతలు కనపడితే బెత్తం తీసుకొని తరమాలి, ఇది మన వృత్తి నాయన. స్వరళంతోటయో సురాధిపతులను సృష్టి, దేవేంద్రుడు కనపడ్డాడనుకో కత్తి తీసుకొని ఒక 10 కోట్లు వేయాలి ఆయన్ని, అప్పుడు నువ్వు వీరుడివి, మన వంశానికి కీర్తి తెచ్చిన వాడివి అవుతావు. సురాధిపతులను సృష్టించుటో సిద్ధులను పరివేధించుటయో, మహాత్ములు సిద్ధులు తపస్సు చేసుకుంటున్నారు అనుకో, చేసుకో నేను వస్తే నీ రాక్షసత్వం ఏముంది అందులో, ఆయన గడ్డం మీకు ఇది చేసి అక్కడ యాగం చేస్తుంటే దాంట్లో ఏమన్నా పూసి చెడగొట్టాలి కదా, ఇది మన వంశకృత్యం ఆయన. సురాధిపతులను సృష్టించుటో సిద్ధులను పరివేధి